ఈరోజు విడుదలైన ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజన సృష్టించింది. మరి గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ మరి కరీంనగర్, వరంగల్, ఈవెన్ హైదరాబాద్లోని కొన్ని అల్ఫోర్స్ బ్రాంచ్లు, నిజామాబాద్లో కూడా ముఖ్యంగా ఐఐటి అడ్వాన్స్డ్నే టార్గెట్గా పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటి నిరంతరము పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఏ రకంగా అయితే మనం ఐఐటిలో సీట్లు సంపాదించవచ్చు అన్న విధంగా వర్క్ జరిగింది. మరి దానికి పాజిటివ్ రిజల్ట్ ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు ఇంత మంచి ర్యాంకులు, మరి సుమారుగా ఎంతోమంది ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ ర్యాంకులతోటి ఇవాళ ద టాప్ ఐఐటిలో మరి మంచి కోర్సు రావడానికి ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఎన్నో ఆప్షన్స్ 10th తర్వాత ఉన్న మరి అల్ఫోర్స్ మీద ఉన్న నమ్మకంతో మరి మాకు పిల్లల్ని అప్పగించేసి ఇంత ర్యాంకులు తేవడానికి దోహదపడి ఉన్నారు. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే స్టాఫ్ కూడా వివిధ ప్రాంతాల నుంచి మరి వారికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ మరి మెరిట్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ ప్రోగ్రాం బాగా జరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ వచ్చి వర్క్ చేస్తూ మరి ఆ ఫ్యాకల్టీ డెడికేట్ అయినందుకు వారికి కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా 2 సంవత్సరాలు మేము ఎలాంటి వర్క్ ఇస్తే ఆ విధంగా ప్రతి ఎగ్జామ్ కూడా మిస్ కాకుండా రాస్తూ ప్రతి ఎగ్జామ్ తర్వాత రివ్యూని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఆ రకంగా వారు కూడా మరి సహకరించారు. ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు. ఓవరాల్గా చూసుకుంటే గత సంవత్సర రికార్డును మేము మరి బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్ళాం. ఈవెన్ పర్సంటైల్లో కూడా 99.94% రావడం జరిగింది. ఈవెన్ బిట్సాట్ ఎగ్జామ్లో కూడా 320 మార్కులు పైన మరి పిల్లలు మార్కులు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్కు ప్రిపేర్ చేస్తున్నాం, యూజీడబ్ల్యూ ఎగ్జామ్కు పిల్లల్ని ప్రిపేర్ చేపిస్తున్నాం. అంతేకాకుండా ఈ జోసా కౌన్సిలింగ్లో కూడా పిల్లలు ఏ రకంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ రకంగా ఆప్షన్స్ ఫిల్లింగ్లో ఉండాలి, అవన్నీ కూడా గైడెన్స్ ఇస్తుంది అల్ఫోర్స్. సో అల్ఫోర్స్ ఏదో పిల్లలు జాయిన్ కావడము, రిజల్ట్ వచ్చినాక మర్చిపోవడం కాకుండా ఈ పిల్లలకి ఏదో ఒక టాప్ కాలేజీలో సీట్ వచ్చేంత వరదాకా కూడా వారికి గైడెన్స్ ఇస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ఇంత ఓవరాల్ గైడెన్స్ అనేది జనరల్లీ ఏ కాలేజీలో కూడా జరుగుతుండదు. సో ఇక్కడ డెఫినెట్గా మరి నేను అనునిత్యం పిల్లల వెంట ఉంటూ, స్టాఫ్ వెంట ఉంటూ వర్క్ చేపిస్తున్నాను. దానిలో భాగంగానే ఇవాళ ఇంత గొప్ప రిజల్ట్స్ రావడం జరిగింది. మరొకసారి ఫలితాలు సాధించిన పిల్లలకు అభినందన తెలియజేస్తున్నాను. అల్ఫోర్స్ ప్రభుత్వం సృష్టించింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక 2 ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలు మినహా మరి మిగతా ఎక్కడ కూడా ఎలాంటి రిజల్ట్స్ లేని సందర్భంలో ఒక సంచలనంగా ఇవాళ ఇక్కడ కరీంనగర్లో 56 మంది చిన్నారులతో ఇవాళ మేము ప్రెస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము అంటే ఆలోచించవచ్చు. ఒక సీట్ కొట్టాలన్న కష్టం అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఒక 56 స్టూడెంట్స్కి 10,000 బిలో ర్యాంక్ మేము తీసుకురావడం జరిగింది. 17 లక్షల మంది పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటే ఈ రకంగా మన ఈ గడ్డ మీద చదువుకొని 10వ తరగతి ఇక్కడే ఒక నమ్మకంతో ఇంట్లో కరీంనగర్ పిల్లలు ఉన్నారు, వరంగల్ పిల్లలు, ఆదిలాబాద్ పిల్లలు, ఈవెన్ హైదరాబాద్ అల్ఫోర్స్ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఒక నమ్మకంతో అల్ఫోర్స్ తోటి ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ఖచ్చితంగా ఐఐటిలో సీట్ కొట్టడమే లక్ష్యంగా మరి చేసి ఒక పటిష్టమైన ప్రణాళిక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ తీసుకువచ్చి ఇవాళ ఇలాంటి ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. ప్రజ్ఞాన్ అనే అబ్బాయికి 75వ ర్యాంక్, లక్ష్మీ హాసిని అనే అమ్మాయికి 4వ ర్యాంక్, రతన ప్రకాష్ అనే అబ్బాయి, ఈ విధంగా మరి ఎంతోమంది చిన్నారులు లక్ష్యంతో ముందుకు వచ్చి ఇవాళ మన గడ్డ మీద మేము కూడా ర్యాంకులు చూపించగలం. దానికి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేదు, అల్ఫోర్స్లో నుంచి కూడా ర్యాంకులు చూపించవచ్చు అనే ఒకటి ఇవాళ ప్రూవ్ జరిగింది. ఇవాళ పిల్లలకి ఒక్క దీంట్లోనే కాకుండా మెయిన్స్ హైయెస్ట్ పర్సంటైల్లో కూడా మనం ముందంజ 99.94% రావడం జరిగింది. అలాగే తర్వాత IIIT హైదరాబాద్కి యూజీడబ్ల్యూ ఎగ్జామ్ కూడా మేము పిల్లల చేత రాపించాము. అందులో కూడా ఎక్కువ శాతం క్వాలిఫై అయ్యారు. ఈవెన్ బిట్సాట్ ఎగ్జామ్ కూడా సుమారుగా ఈసారి 390 మార్కుల విషయంలో చూసుకున్నట్లయితే సుమారుగా 50 మంది పిల్లలకి 200 మార్కులు దాటి బిట్సాట్ పిలానీలో కావచ్చు, గోవాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు కావడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ IIIT బెంగళూరు కావచ్చు, IIIT ఢిల్లీలో సీట్లు రావడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ విధంగా పిల్లలు ఒక లక్ష్యంతో నేను చదువుకునే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులోనే చేయాలి, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఉండి ఇవాళ ఐఐఎస్సి బెంగళూరులో సీట్ కొట్టడానికి రెడీ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్ ఐఐటి చెన్నైలో జాయిన్ అయ్యాడు. ఈసారి స్టూడెంట్ ఖచ్చితంగా ఐఐటి ముంబైలో నేను జాయిన్ కావాలనుకున్నాడు. ఇవాళ ఒక ఐఐటిని వదిలిపెట్టలేదు. 23 ఐఐటీలలో మన అల్ఫోర్స్ చిన్నారులు ప్రతి ఐఐటీలో కూడా ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు కూడా నో డౌట్ ఎట్ ఆల్ కనీసం ఒక 15 ఐఐటీలలో స్ప్రెడ్ కావడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఒకవైపు కంప్యూటర్స్ అంతా అతలకుతలమవుతున్న పరిస్థితుల్లో మన పిల్లలు మరి ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఇక్కడ ఉన్న దానిలో 15 మంది చిన్నారులకి కంప్యూటర్ సైన్స్లో కూడా బీటెక్ రావడం రెడీగా ఉంది. కానీ అల్ఫోర్స్ పిల్లలు ఇవాళ ఈసీలో కావచ్చు, మెకానికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు,
మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కావచ్చు, డిఫరెంట్ దానిలో ఒక గోల్ పెట్టి చదువుకున్నారు, వాళ్ళందరూ కూడా అచీవ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకి నేను మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పైన ఎంతో నమ్మకంతో మరి ఆల్ఫోర్స్లో జాయిన్ చేసినందుకు తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి 10th అయిపోగానే మేము ఆ కార్పొరేట్ కళాశాలకు 2 కనపడుతుంటే అన్న వేలో పరుగెడుతుంటారు. అటువంటిది మరి ఆల్ఫోర్స్లో కూడా రిజల్ట్స్ వస్తున్నాయని నమ్మి మా దగ్గర పిల్లలు జాయిన్ చేసినందుకు వారికి నేను ఎల్లవేళలా మరి కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి, మరి ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టాఫ్ మరి మాపై నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. సంవత్సరాల తరబడి ఇక్కడ కంటిన్యూ అవుతూ ఇంత మంచి ర్యాంకులు తేవడానికి వారందరూ కూడా కృషి చేశారు. ఈ సందర్భంగా మా అధ్యాపకేతర బృందానికి, అధ్యాపక బృందానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే రిజల్ట్స్ రావాలంటే తల్లిదండ్రుల కృషి, తర్వాత పిల్లల యొక్క హార్డ్ వర్క్, అట్లాగే మంచి ఫ్యాకల్టీ, ఈ 3 ఉండి మేనేజ్మెంట్ యొక్క మంచి ప్లానింగ్, మోటివేషన్ ఉన్నప్పుడు, ఈ 4 సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. ఆల్ఫోర్స్లో ఇవి 4 ఖచ్చితంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మంచి స్టాఫ్ ఉన్నారు, అలాగే పిల్లలు కూడా మంచి సిన్సియర్గా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ అనునిత్యం పిల్లలను మోటివేట్ చేయడానికి మేనేజ్మెంట్ ఉంది. ఈ 4 ఉన్నాయి కాబట్టి ఇవల్ల ఈ ప్రాంతం నుంచి అద్భుతమైన రిజల్ట్స్ మేము తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నీట్ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, అందులో కూడా మేము మంచి ఫలితాలు తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మొన్న జరిగిన ఎపిసెట్లో కూడా 11th ర్యాంక్, 22 ర్యాంక్ లాంటివి ఎన్నో అత్యుత్తమ ర్యాంకులను అక్కడ అందించడం జరిగింది. కాబట్టి ఇవల్ల ఒక ఐపీ అనేది కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆల్ఫోర్స్ ముందు వరుసలో ముందుకు దూసుకొని వెళ్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మరి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా మరి మన ఆల్ఫోర్స్ మన ఏరియాలోనే ఇంత మంచి రిజల్ట్ సాధిస్తుంది, మనం ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు అనేది ఆలోచించాలి. ఇవాళ నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఇవాళ ఐఐటి అడ్వాన్స్డ్లో ఇక్కడ హైయెస్ట్ 172 మార్కులు, 176 మార్కులు రావడం వచ్చింది. కరీంనగర్, ఆదిలాబాద్ లేదా నిజామాబాద్, వరంగల్ నుంచి 10th చదివి ఎవరైనా మీరు హైదరాబాద్లో ఏ కాలేజ్ కన్నా పోండి, ఇంతకంటే ఎక్కువ మార్కులు ఎవరికైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను మీకు పారితోషికం ఇస్తానని ఒక సవాల్ కూడా నేను వేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మేము తెస్తున్నాము. ముందు రోజుల్లో కూడా మరి ఇంకా మెరిట్ పిల్లలు ఇక్కడే ఆగినట్లయితే ఇంకా అద్భుతమైన ర్యాంకులు మేము తీసుకొస్తామని కూడా హామీ ఇస్తూ మరొకసారి పిల్లలకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చైర్మన్ సార్ చెప్పినట్టు చాలా వాళ్ళు డెడికేట్ చేశారు. వాళ్ళ సార్ కూడా చాలా మోటివేషన్ ఇస్తారు. అండ్ ద ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు సబ్జెక్ట్ వైజ్గా. అండ్ నా విన్నింగ్ కారణం లోపల మా పేరెంట్స్ పాటు మా స్టాఫ్ కూడా ఉంది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. My name is Lakshmi Hasini. I've done my JEE preparation from Alphas IIT Academy in Karimnagar and I've secured 400 rank in IIT JEE Advanced 2026. I would like to thank the management of Alphas for designing such an effective program for all of us. All the coaching modules and test series have helped us a lot throughout this preparation. And I would also like to thank our teachers for motivating us throughout this journey. I would like to thank the management and my family for constant support. And I would also like to thank our chairman Dr. V. Narendra Reddy Garu for his motivation and guidance. Thank you. I am from Alphors, Alval. My name is Preeti. I have secured 3006 rank in advance. I would like to thank Alphors College for giving such a beautiful experience throughout these 2 years. I would like to thank VNR sir, my teachers who have motivated me and encouraged me to get this rank. Thank you.